వెల్కమ్ టు డాలస్ టాకీస్. ఈ వీడియోలో మనం నాని ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివారం చిత్రం గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే సూర్యకి చిన్నతనం నుంచి కోపం చాలా ఎక్కువ. అయితే వాళ్ళ అమ్మ సూర్య కోపాన్ని కంట్రోల్ చేయడం కోసం ఒక టెక్నిక్ ని ఫాలో అవుతుంది. అదేంటి అనేది వెండితెరపై చూస్తేనే బాగుంటుంది. వాళ్ళ అమ్మ ఫాలో అయిన పద్ధతి వల్ల చివరికి తనకి ఎవరి మీద కోపం వచ్చినా వాళ్ళ గురించి ఒక బుక్ లో రాసుకొని శనివారం వాళ్ళని కసితీరా కొట్టి తన కోపాన్ని తీర్చుకుంటూ ఉంటాడు. ఇది సూర్యగా నటించిన మన హీరో నాని క్యారెక్టర్. ఇంకొక వైపు సర్కిల్ ఇన్స్పెక్టర్ దయానంద్ సోకులపాలెం అనే ప్రాంత ప్రజలపై దయాదాక్షిణాలు లేకుండా ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఎవరో ఒకరిని సెల్లో పెట్టి దారుణంగా కొడుతూ ఉంటాడు. ఇది సిఐ దయానంద్ గా నటించిన ఎస్జే సూర్య క్యారెక్టర్. ఈ హీరో విలన్ క్యారెక్టర్స్ కొన్ని సందర్భాలలో ఎదురుపడతారు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితుల్లో కాన్ఫ్లిక్ట్ వచ్చింది, సోకులపాలెం ప్రాంత ప్రజల కష్టాలు ఎలా తీరాయి, చివరికి ఏమైంది అని తెలుసుకోవటమే మిగిలిన సినిమా. దర్శకుడు వివేక్ ఆత్రేయ తన అనుకున్న కోర్ పాయింట్ చుట్టూ రాసుకున్న క్యారెక్టర్స్ అన్ని బాగున్నాయి. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కి టైం తీసుకున్న ఎంటర్టైనింగ్ గానే అనిపించింది. మాటలు బాగున్నాయి. జేక్స్ విజయ్ అందించిన పాటలు అయితే అంత గొప్పగా లేవు. నేపథ్య సంగీతం కొన్ని సందర్భాలలో లౌడ్ గా అనిపించినా కొన్ని సందర్భాలలో యాప్ట్ గా అనిపించింది. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ కూడా పర్వాలేదు అనిపించింది. ఓవరాల్ గా కాన్ఫ్లిక్ట్ లో ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండేది అని అనిపించింది. స్టోరీ కాన్ఫ్లిక్ట్ లో డెప్త్ లేకపోవడం వల్ల ఓవరాల్ మూవీ లెంత్ ఎక్కువైందేమో అనే ఫీలింగ్ కూడా కలిగింది. నటీనటుల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది ఎస్జే సూర్య. సిఐ దయానంద్ క్యారెక్టర్ లో ఎస్జే సూర్య అద్భుతంగా నటించాడు. తన విలనిజం తో తాను నటించిన ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా పండించాడు. తన దగ్గర ఎస్ఐగా హర్షవర్ధన్, హెడ్ కానిస్టేబుల్ గా శుభలేఖ సుధాకర్ అందరూ వాళ్ళ నటనతో ఆకట్టుకున్నారు. నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. యాజ్ యూజువల్ గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అలరించాడు. తండ్రిగా సాయి కుమార్ నటన కూడా బాగుంది. తన క్యారెక్టర్ యాప్ట్ గా అనిపించింది. హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా పర్వాలేదు అనిపించింది. పాత్ర నిడివి చిన్నదే అయినా తల్లిగా అభిరామి నటన చాలా బాగుంది. మంచి అటెన్షన్ తీసుకుంటుంది. మరొక విలన్ పాత్రలో మురళీ శర్మ నటన కూడా బాగుంది. సోకులపాలెం ప్రాంత ప్రజలుగా నటించిన వాళ్ళ నటన కూడా బాగుంది. అయితే ఆ క్యారెక్టర్స్ మధ్య డ్రామా ఇంకొంచెం బాగా చిత్రీకరిస్తే బాగుండేది అని అనిపించింది. ఈ రివ్యూని మీకు అందించిన వారు ప్రపంచంలోనే మొట్టమొదటిగా అన్ని రకములైన విద్యా బోధనలను ఆన్లైన్ ద్వారా ప్రపంచ నలుమూలలా అందిస్తున్న సంస్థ ఈనైస్ నందు అన్ని వయసుల వారికి అవసరమైన ఐటీ, నాన్ ఐటీ, ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ క్లాసులు నేర్పించడంతో పాటు విద్యార్థులకు విదేశాలలో చదువుకునే అవకాశం మరియు ఉద్యోగ అవకాశాలని కల్పిస్తుంది. మరిన్ని వివరాలకు www.enice.com ని సందర్శించండి. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన సరిపోదా శనివారం చిత్రం నిరుత్సాహపరిచింది అని చెప్పను కానీ కొంతవరకు పర్వాలేదనిపించింది అని చెప్పగలను. ఎస్జే సూర్య, నాని పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్పగలను. డాలస్ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాలస్ టాకీస్ ఛానల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్.